హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మా డే 3 అనమాట క్రూజ్ లో. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, భీమిని ఐలాండ్కి రీచ్ అవుతాం మార్నింగ్ అంతా అని చెప్పేసి. కానీ అక్కడ వెదర్ బాగాలేక ఇప్పుడు మేము భీమిని ఐలాండ్కి వెళ్ళట్లేదు. సో ఇంకా వేరే ఐలాండ్ అంట, అదేంటో ఇంకా తెలియదు మాకు. మార్నింగ్ 8:30 రీచ్ అవ్వాలి భీమినికి అయితే, కానీ ఇప్పుడు 12 o'clock రీచ్ అవుతామంట. సో ప్రస్తుతం మేము బ్రేక్ఫాస్ట్ అని వచ్చేసాము. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రిక్వెస్ట్ చేసాం అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకురాలేదు, బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాము. అక్కడ చూడండి, మాకు జస్ట్ టేబుల్ భోజనం ఇచ్చారనమాట, చాలా బాగుంది. సో ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తారు ఇంకా ఏం ఐడియా లేదు. సో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే తెలుసు. సో వెయిట్ చేస్తున్నాము. ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మసాలా టీ అని కూడా చెప్పారనమాట నిన్న. సో చూద్దాం. గ్లాసులు షేక్ చేసిన ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. సాంబార్ విత్ దోశ, మసాలా టీ, సూపర్ కాంబినేషన్ కదా, బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ కలుస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, ఇప్పుడే రూమ్ లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ టీవీలో డిస్ప్లే అవుతుంది మ్యాప్. నేను చెప్పాను కదా భీమిని ఐలాండ్కి వెళ్ళట్లేదు, వెదర్ బాగాలేదని చెప్పేసి. సో ఇంకొక ఐలాండ్కి ఇప్పుడు పోతున్నాము. ఈ ఐలాండ్కి ఇప్పుడు రీచ్ అవుతాము. ఫ్రీపోర్ట్ ఐలాండ్ అంట. ఇక్కడికి మేము రీచ్ అవ్వాల్సింది, ఇక్కడికి కాకుండా ఇప్పుడు ఫ్రీపోర్ట్ రీచ్డ్. సో ఐలాండ్ రీచ్ అయ్యామండి, ఫ్రీపోర్ట్ ఐలాండ్ రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేద్దామని వెళ్తున్నాము. ఎప్పుడు లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవి అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ తినడం ఎంజాయ్ చేయడం అనమాట. సో ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. సో ఈ రోజు ఇవి లంచ్ ఐటమ్స్ అండి. ఇక్కడ బఫే అనమాట, చికెన్ స్టీమ్ ఫ్రైడ్ రైస్ అంట, లేదా నూడిల్స్. పక్కన ఏంటిది చెదర్ బ్లాక్ బీన్ పంకిన్ అండ్ సంథింగ్ ఏదో పేరు రాసారు. పక్కన ఏదో స్వీట్ అండ్ సోర్ పోర్క్ అంటది, బీఫ్ అంట, ఇది స్కిలెట్ పొటాటోస్ విత్ ఆనియన్స్ అంట ఇవి. సో ఇవన్నీ లంచ్ పెట్టారు ఈ సైడ్. ఒకటే ప్లేట్లు అన్ని నింపేస్తున్నావా? ఇదిగోండి, పిజ్జా ఆర్డర్ పెట్టాను. సో ఫ్రెష్ గా తీసిచ్చారు, చీజ్ పిజ్జా. ఇది ఈసీ పిజ్జా, నేను నాకు ఒక సైజ్ చాలు, నీకు ఒకటి. సో మేము లంచ్ చేసేసి బయటకు వెళ్దామండి, ఐలాండ్ చూద్దాము. బీచ్ అయితే లేదంట, మరి బీచ్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో ప్లేస్ వెళ్ళాలేమో మాకు తెలీదు. సో మేము ప్రస్తుతం బయటకు వెళ్తాము, పిక్స్ అని తీసేసుకొని కొంచెం చూద్దాం అదంతా ఎట్లెట్లుందనేసి. ఇది మాది కామన్ గా ఉన్న పేస్ట్రీ అనమాట. మిగతా అన్ని డిఫరెంట్ చేస్తున్నారు. ఇది వెల్వెట్ పేస్ట్రీ, ఇదంతా రెడ్ వెల్వెట్, ఇదేమో సంథింగ్ వెనీలాదేమో. లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము బయటకు వెళ్తాము. సో మేము ఇప్పుడు బయటకు వెళ్తాము, ఐలాండ్ చూద్దామండి. సో ఇక్కడ బీచ్ అయితే ఏం లేదంట, మాకు తెలీదు, ఉందా లేదని మాకేం తెలీదు. ఫ్రీపోర్ట్ ఐలాండ్ కాబట్టి ఏమో మాకేం తెలీదు. భీమిని అయితే ఉంది బీచ్, అదంతా తెలుసు అనమాట. సో ఇప్పుడు చూద్దాం, బయట పోయి ఐలాండ్ అంతా చూద్దాము, పిక్స్ తీసుకుంటాము. సో మాతో పాటు మీరు కూడా చూడండి. బాగుందా క్రూజ్? నచ్చిందా? మా వాళ్ళకి బాగా నచ్చిందంటండి క్రూజ్. సో ఫ్రీపోర్ట్ ఐలాండ్ లోకి మొత్తానికి ఎంటర్ అయిపోయాం, బయటకు వచ్చామండి లంచ్ చేసేసి. ఇదిగోండి మేము వచ్చిన షిప్ ఇది, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం షిప్పే. వెల్కమ్ టు ఫ్రీపోర్ట్ ఐలాండ్, గ్రాండ్ బహమా ఐలాండ్ అని షాప్స్ ఉన్నాయండి ఇక్కడ అంతా. సో ఫ్రీపోర్ట్ ఐలాండ్లో బీచెస్ ఉన్నాయంటండి, చాలా బీచెస్ ఉన్నాయంట. అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయంట. కానీ మాకు టైం లేదనమాట అవంతా చూడటానికి. 5:30కి అంతా మేము మళ్ళీ బ్యాక్ షిప్లోకి వెళ్ళిపోవాలి. సో అందుకని ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు బీచ్కి వెళ్ళాలి అనేసి. అందులోనూ బీచ్ కూడా కొద్దిగా దూరం అంటండి, అందుకని ఇంక ఇంపాసిబుల్ అనిపించింది. సో ఇక్కడే చిన్న చిన్న షాప్స్ పెట్టారు కదండి, అవన్నీ రౌండ్ వేసాము. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. Yes. The price of this? $7.10. సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నానండి.
ఫ్రీ పోర్ట్ బహమాస్ ఉంది కదా, ఇది తీసుకున్నాను అనమాట. నచ్చింది, ఇది $7 ఇది. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో అన్ని ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టారనమాట. అంత బీచ్ సంబంధించిన టీ షర్ట్స్ అన్ని అట్లా పెట్టారు. బ్రేస్లెట్స్, చైన్స్ అన్ని ఉన్నాయి. $5 ladies. $8. స్ట్రా మార్కెట్ అంటే ఇది అంత మార్కెట్ ప్లేస్ అండి. ఇదంతా ప్రతి షాప్ లో ఇవే ఉన్నాయి. $2 అంటే 2 for 5. 7, 6, $5. ఓకే. బహమాస్ బుట్ట బాగుంది, ఇది బాగుంది కదా ఇది. బహమాస్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ, బీచ్ డ్రెస్సెస్. అంత షాప్స్ తిరిగామన్నమాట. జస్ట్ గుర్తుగా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఇదిగోండి లోపలికి వెళ్ళటానికి అనమాట ఇది ఎంట్రన్స్. ఇది షిప్. ఈ కింద నుంచి చూసి ఎంత పైకి ఉంది కదా. సో ఇప్పుడు పైకి వెళ్తామండి, పై నుంచి కింద చూద్దాము. సో పైకి వచ్చామండి, పై నుంచి ఇప్పుడు కిందకు చూస్తున్నాం అనమాట. ఫ్రీ పోర్ట్ హార్బర్. సో అక్కడికి వెళ్ళాం కదా, ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చాము. సో 5:30కి ఇప్పుడు ఒక మూవీ ఉంది అనమాట. సో ఇప్పుడు 5:15 అలా అవుతుంది. సో ఇంకా డార్క్ కూడా అవుతుందండి, ఫాస్ట్ గా సన్సెట్ అవుతుంది కదా. ఆ మూవీ వచ్చేసి పోలార్ ఎక్స్ప్రెస్ అండి. సో అసలు మూవీ థియేటర్ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సో మీకు చూపిస్తాను అదంతా, థియేటర్ అంతా. మా దేవాంశ్ వచ్చినప్పటి నుంచి ఈ ప్లేస్ అంటే బాగా ఇష్టమైందండి. ఆ మినీ గోల్ఫ్ ఉంది కదా, నేను లాస్ట్ లా చూసారు కదా, ఆ దాంట్లో కూడా మినీ గోల్ఫ్ బాగా ఆడాడు. ఇప్పుడు అదే అంటున్నాడు. కానీ చలిగాలి వస్తుంది అనమాట. ఈ చలిగాలికి ఉండాలన్నా పైన ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, కానీ బాగా అనిపిస్తుంది. సో అదనమాట. బఫే ప్లేస్ అనమాట ఇదంతా, బఫెట్. సో సాలెడ్స్ అని పెట్టేశారు ఇప్పుడే ఫ్రెష్ గా. సో మేమేమో రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడేం తినట్లేదు. ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను ఈ రోజు ఏం ఫుడ్ ఉంది అనేసి. హాట్ చాక్లెట్ ఫడ్జ్ పుడ్డింగ్ అంటుంది ఇది. సో డెజర్ట్స్ అనమాట ఇవన్నీ. షుగర్ కుకీస్, చాక్లెట్ కేక్స్, బనానా క్రీమ్ పై చాలా బాగా కట్ చేసి పెట్టారు అనమాట. ఇవన్నీ అన్ని ఫ్రెష్ అండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి నీట్ గా పెడుతున్నారు అనమాట. సో మూవీ ఉందేమో అనుకున్నానండి, ఈరోజు మూవీ క్యాన్సిల్ అయిందంట. సో 7:30కి ఇంకో ఏదో మూవీ ఉందంట. సో పోలార్ ఎక్స్ప్రెస్ అయితే కాదు. సో అందుకని ఇంకా కాసేపుకి మేము డిన్నర్ చేద్దాంలే అనుకున్నాము. కిందకి వచ్చేసాము అనమాట. ఈ బఫెట్ ప్లేస్ కంతా వచ్చేసాము. సో ఇక్కడ అంతా చాలా రకాల ఫుడ్స్ పెట్టారు కదా, అవన్నీ నేను వీడియో తీసాను జస్ట్ చూపిద్దామని. సో మేము ఇక్కడైతే ఏం భోజనం చేయట్లేదు, రెస్టారెంట్కి వెళ్తాము. సో రెస్టారెంట్ లో అయితే డిన్నర్ కి ఖచ్చితంగా ఇండియన్ మెనూ అయితే ఉంటుందండి. ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఏం ఇండియన్ ఫుడ్ ఉందో చూద్దాము. సో ఇప్పుడే షిప్ స్టార్ట్ అయిందండి. ఫ్రీ పోర్ట్ ఐలాండ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. రేపు మార్నింగ్ అంతా నాసాకి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు కాసేపుకి నేను మా డిన్నర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం అనమాట. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్కి వెళ్తాము. ఇందాక పాండోరా చూసారు కదండి, జ్యువెలరీ అంతా. అవైతే చిన్న ఇయర్ రింగ్స్ తీసుకొని చూశాను. చూస్తే అందులో $150 అలా ఏదైనా సరే $100 పైనే ఉన్నాయి. ఏమి డీల్స్ ఏం లేవు. సో ఇక్కడ చూస్తే స్వరోస్కి అనమాట.
స్వరోస్కి జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టారు, కలెక్షన్ అంతా, ఇయర్ రింగ్స్. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది, చూపిస్తాను. బాగున్నాయి కదా ఇవి, ఇవి నాకు బాగా నచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. నా దగ్గర ఇదే సేమ్ ఈ డిజైన్ నా దగ్గర చైన్ ఉంది అనమాట, పెండెంట్ స్వరోస్కిలోనే. చూడండి, $119 అంట. మనకి ఆఫర్స్ చాలా తక్కువ వస్తుంది అక్కడ మామూలుగా ఎత్తిగిన. సో చాలా ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో 7:30 అవుతుంది టైం. ఇప్పుడు డిన్నర్ కనేసి వచ్చామన్నమాట. ఇంకా 20 minutes వెయిటింగ్ టైం ఉంది. సో అందులోపల అక్కడ షాప్స్ అని చూసేసి చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా జ్యువెలరీ అంతా. ఐ థింక్ స్మాష్డ్ పొటాటో బీన్స్ అన్నమాట. ఇవి బాయిల్డ్ బీన్స్, చికెన్ టెండర్స్, సూప్. సో డిన్నర్కి వచ్చామండి మేము. వెజ్ పులావ్, దాల్ కర్రీ అంట ఇది. సో ఇదేమో మటన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ, పాపడ్, పక్కన ఇది చికెన్ మష్రూమ్ కర్రీ అనుకుంటా, ఇదేదో మష్రూమ్. ఇది ఈరోజు డిన్నర్ మెనూ అనమాట అండి. ప్రతిసారి ఏంటి డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలా ఫుడ్ చూపిస్తున్నా అనుకోకండి. ఎవరైనా క్రూజ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా ఏం ఫుడ్ దొరుకుతుంది. ఇండియన్స్ కి అయితే ఇంకా మంచి ఐడియా ఉంటుంది కదా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అనేసి. సో మేము వెళ్ళేది కార్నివల్ ప్యారడైజ్ కాబట్టి ఇక్కడైతే ఇండియన్ ఫుడ్ కి మనం హ్యాపీగా ఆర్డర్ పెట్టుకుని తినొచ్చు. సో నో డౌట్ మా ఇండియన్స్ నో డౌట్ అనమాట హ్యాపీ. సో అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట, ప్రతిరోజు ఏం తింటున్నాము ఏమి అనేసి. సో మేము డిన్నర్ చేసి ఇంకా రూమ్కి వెళ్తామండి. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. తర్వాత రేపు మార్నింగ్ నాసాకు రీచ్ అవుతాం అనమాట. అది బహమాస్ కి క్యాపిటల్ సిటీ అనమాట. సో రేపు మార్నింగ్ అక్కడ ఆ లాగ్ చేస్తాను. ఈ లాగ్ ఇంతతో ఎండ్ చేస్తానండి. సో టేక్ కేర్, బాయ్.